ఇండియాలో మనం చూసుకుంటే 15 lakh ప్లస్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు. 85% పీపుల్ కి ఆ డిగ్రీ యూజ్ అవుతుందా అంటే కనిపించట్లేదు. ఇంజనీరింగ్ అనేది ఒక డిఫాల్ట్ ఆప్షన్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయ్యాక నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నావు. ఎందుకు జాయిన్ అవుతున్నావు తెలియదు. ఒక ఫ్రెషర్ 2026 లో ఒక జాబ్ తెచ్చుకొని సక్సెస్ అవ్వాలంటే అతని ప్రాసెస్ ఎలా ఉండాలి? ఫస్ట్ రెజ్యూమ్ ఆర్ CV అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. రెజ్యూమ్ లో చూస్తున్నది ఏంటంటే మీకు గిట్ హబ్ లింక్ ఉందా, ఏ టూల్స్ వచ్చా, ఏ టూల్స్ గిట్ హబ్ లో ప్రాజెక్ట్స్ చేశారా, ఇవి మాత్రమే రిక్రూటర్ చూస్తాడు. 100 రెజ్యూమ్స్ నా దగ్గరకు వస్తే 5 రెజ్యూమ్స్ లో మాత్రమే ఉన్నాయి. 95 అక్కడ వెళ్ళిపోతాయి. మీరు రిక్రూటర్స్ ఏం చూస్తున్నారో మీకు తెలియనప్పుడు మీకు జాబ్ ఎలా వస్తుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2027-28 కల్లా 85 మిలియన్ జాబ్స్ ని AI రీప్లేస్ చేస్తుందని చెప్పారు. మనం 2000 లోకి వెళ్దాం ఒకసారి. టైప్ రైటర్స్ ఉండేవాళ్ళు. ఈ టైప్ రైటర్స్ నుంచి ఏం చేస్తారు, అన్ని కంప్యూటరైజ్ చేశారు. అప్పుడు ఏమనుకున్నారు, టైప్ రైటర్ జాబ్స్ అన్ని వెళ్ళిపోతాయి, లేకుంటే పెన్ తో రాసేవి, పేపర్ మీద రాసేవి అన్ని వెళ్ళిపోతాయి, ఏముండదు ఇంకా, అంటే 10 మంది జాబ్స్ ఒకరే చేస్తారనుకునేవారు. కానీ ఏమైంది, బిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అయిపోయింది. ఈ జాబ్ నీకు ఉంటది, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు చేయాల్సిందంటే ఏంటంటే పేరెంటింగ్ ప్రెషర్, సొసైటీ ప్రెషర్, లేకుంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కి జాబ్ వచ్చిందనే ప్రెషర్ వల్ల మిస్లీడ్ అయిపోయి జస్ట్ కొన్ని కంపెనీస్ కి వెళ్తారు, బ్యాక్ డోర్ లో చేరుతుంటారు, ప్రాక్సీకి అప్లై చేస్తుంటారు ఇంటర్వ్యూస్ లో. ఈ మధ్య రీల్స్ కూడా చూడవచ్చు ఇంటర్వ్యూస్ లో. ఇక్కడ మనీ ప్లస్ టైం రెండు వేస్ట్ అవుతాయి. BPO అని కాల్ సెంటర్ నుంచి చాలా మంది సాఫ్ట్వేర్ కి షిఫ్ట్ అవుదామని అనుకుంటుంటారు. ఇది ఎంత వరకు వర్త్ అంటారు? ఈజీగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్టెప్ అన్ అవ్వచ్చు. సో ఫిట్ అవుతారు? ఎస్ అవుతారు. వీళ్ళు ఇంకా బాగా సెట్ అవుతారు. ఏ వల్ల కెరియర్ గ్యాప్ వాళ్ళకి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయంటారా? యాక్చువల్లీ చాలా వస్తాయి. హౌస్ వైఫ్స్ కానీ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఒక 3-4 years గ్యాప్ తీసుకుని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేయాలి. దే కెన్ ఈజీలీ రీస్టార్ట్. వీళ్ళు ఏం చేయాలంటే 12 మిలియన్ జాబ్స్ పెరుగుతున్నాయి AI వల్ల. మీ కెరియర్ గైడెన్స్ ఎవరో ఒకరు ఇవ్వాలి. ట్రూ. మాలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే, మీ ఇంట్రెస్ట్ ఏంటి, అంటే నాన్ కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, టూల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, ఇలాంటి వాళ్ళకి మేము కెరియర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి కరెక్ట్ గా గైడ్ చేసి, ఈ రోజు కన్సిస్టెంట్ గా సాఫ్ట్వేర్ లోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు నేర్చుకోవాల్సిన టాప్ 5 కోర్సెస్ ఏంటి? హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో బేసిక్గా ఈరోజు మనం చూస్తున్నాం సొసైటీలో చాలా మంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని బయటికి వస్తున్నారు, కానీ జాబ్స్ విషయంలో క్లమ్జీ అయిపోతున్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్తున్నారు, బట్ ప్రజెంట్ చూసుకుంటే AI వల్ల చాలా మార్కెట్ ఎఫెక్ట్ అవుతుందని వింటున్నాం. బట్ ఈ ఇన్స్టిట్యూట్స్ని చూస్ చేసుకొని కొంతమంది సాఫ్ట్వేర్లో స్టెప్ తీసుకోవాలని కూడా అనుకుంటుంటారు. సో మాకేంటంటే ఈ ఇంటర్వ్యూలో సో బేసిక్ టర్మ్స్ అంటే ఎంప్లాయ్మెంట్కి అన్ఎంప్లాయ్మెంట్కి డిఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది, అండ్ మనం చూస్ చేసుకునే విధానంలో ఎలా స్టెప్ తీసుకోవాలి, వీటన్నిటికీ కరెక్ట్ ఆన్సర్స్ కావాలి. షూర్ అండి. సో మీరు ఆల్మోస్ట్ 15 years నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు, అండ్ అదర్ ఎండ్లో కూడా బెంగళూరులో ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేస్తున్నారు, రాజ్ క్లౌడ్ టెక్నాలజీస్ అనేసి. సో బేసిక్గా నాకు చాలా టర్మ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మీరు స్ట్రైట్ ఆన్సర్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ రైట్ క్వశ్చన్ సార్. ఇండియాలో మనం చూసుకుంటే 15 lakh ప్లస్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు, కానీ 100%లో చూసుకుంటే 85% పీపుల్కి ఆ డిగ్రీ యూజ్ అవుతుందా అంటే కనిపించట్లేదు. బయటకు వచ్చాక అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా ఏదో చోటా మోటా జాబ్ చేసుకుంటూ నచ్చిందంటూ అడ్జస్ట్ అయిపోతున్నారు. అంతకు మించి ఇంకా స్కోప్ ఉందా అంటే కనిపించట్లేదు. సో ఈ డిగ్రీ యూజ్ అవుతుందా, యూజ్ అవ్వట్లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లా మిగిలింది. సో ఇలాంటి ఒక సిస్టంలో ఇలాంటి ఒక ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, మీరు దీన్ని ఎలా చూస్తారు? సో దీనికి యాక్చువల్లీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఏదో ఒక డిగ్రీ జాయిన్ అవుతాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ BCA ఆర్ ఇంజనీరింగ్, BCA తర్వాత MCA కూడా చేస్తారు కొంతమంది, ఇంజనీరింగ్ తర్వాత MTech కూడా చేస్తారు. ఓకే, బట్ ఇక్కడ చేసేటప్పుడు కాలేజ్లో ఓన్లీ థియరీ సబ్జెక్ట్స్ మీద మాత్రమే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఏదో థియరీ సబ్జెక్ట్స్ మీదనో, లేకుంటే ఇంటర్నల్స్ కంప్లీట్ చేయాలనో, ల్యాబ్ రికార్డ్స్ కంప్లీట్ చేయాలనో, లేదంటే జస్ట్ ఓన్లీ సెమిస్టర్ పాస్ అవ్వాలనో ఇదే ఫోకస్ చేస్తున్నారు. అంతేకాని ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ స్కిల్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. చాలా మందికి అంటే ఈ ప్రాక్టికల్స్ మీరు అన్న దాంట్లో చూసినా సరే, బీటెక్ లో కూడా రికార్డ్స్ ఇట్లాంటివి కూడా ఎవరితోనో రాపేయడం, కంప్లీట్ చేయడం జరుగుతుంది. అవును, రికార్డ్స్ రాయించడం మంచిది కాదు. రికార్డ్స్ రాయాలి కరెక్ట్. రికార్డ్స్ రాసేటప్పుడు అసలు అది ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఏంటి, మనం ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి, అర్థం చేసుకుని ఉండాలి, సిస్టమ్ లో కంపల్సరీ ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి, చేసుకుని మనం ఓన్ గా నేర్చుకుని రాయాలి. అంతేగాని ఏదో ఒక ప్రోగ్రామ్ ఇస్తారు, ఆ ప్రోగ్రామ్ని మనం జస్ట్ చూసుకొని రాసేసి ఇంకా సబ్మిట్ చేయడం, దీనివల్ల ఏం యూజ్ ఉండదు. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవాలి. థియరీ సబ్జెక్ట్స్ ఎస్ కరెక్టే, కానీ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 2 to 3 years ఒక కొత్త స్కిల్ వస్తుంది. అంటే సాఫ్ట్వేర్ ప్రతిసారి అప్డేట్ అవుతూనే ఉంటుంది.
కానీ కాలేజ్ సిలబస్ తీసుకోండి, అరౌండ్ 8 to 10 years అప్డేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చదివిన ఇప్పుడు అప్డేట్ అయింది యాక్చువల్లీ. రీసెంట్ 2-3 yearsలో కొత్త కోర్సెస్ అయితే ఇచ్చారు, కాలేజెస్ కోర్సెస్ కూడా చేశారు. కానీ అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు థియరీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, సో మంచి సబ్జెక్ట్స్ ఇప్పుడు AML ఉంది, మళ్ళీ డేటా సైన్స్ కోర్స్ ఉంది, ఇంజనీరింగ్ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక జనరేటివ్ AI ఒకటి ఉంది, మళ్ళీ AML ఉంది, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది. ఇవన్నీ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, ఇవన్నీ కొత్త టెక్నాలజీసే. కానీ వీళ్ళు ఎంత మాత్రం ఇండస్ట్రీకి ఏం స్కిల్స్ కావాలో ఇవి నేర్చుకోవట్లేదు. ఓకే, అవుట్ సైడ్ మార్కెట్ ఎలా ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు మనం దేంట్లో సెట్ అవుతాం అనేది ఇక్కడ నుంచి ప్రిపేర్ అవ్వాలి. అది కొంచెం మిస్లీడ్ అవుతున్నారు. యా, సెకండ్ ఏంటంటే నంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ అయ్యాయి. ఓకే, అండ్ అవేర్నెస్ కూడా. మీరు 2000లో తీసుకుంటే ఓకే, ఎయిదర్ ఇంజనీరింగ్ ఆర్ MCA అనేవి హైయర్ ఎడ్యుకేషన్ లాగా మాత్రమే ఉండేవి. అవును, కానీ ఇప్పుడు ఏమైందంటే ఇంజనీరింగ్ అనేది ఒక డిఫాల్ట్ ఆప్షన్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయ్యాక నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నావు. ఎందుకు జాయిన్ అవుతున్నావు తెలియదు, నీకు ఇంట్రెస్ట్ ఉందా ఇంజనీరింగ్ మీద తెలియదు. మా నాన్న చెప్పారు, మా ఫ్రెండ్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు, నేను జాయిన్ అవ్వాలి, అంతేనే. సరే జాయిన్ అవుతావు, జాయిన్ అయ్యాక ఏం చేస్తున్నావు? ఓకే, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, 4 yearsలో నువ్వు ఎన్ని స్కిల్స్ పెంచుకుంటున్నావు, స్కిల్స్ అప్గ్రేడ్ అవుతున్నావు. ఓకే, ఇవి ఎవరు చూడట్లేదు. ఓకే, సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే జస్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే కోడింగ్ మాత్రమే రాయాలి అంతే. ఇప్పుడు నాకు కోడింగ్ రాకపోతే నాకు సాఫ్ట్వేర్ జాబ్ రాదు, నేను చేయలేను. కాదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో hundreds of roles ఉన్నాయి. కోడింగ్ రాసే జాబ్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ టూల్స్ యూజ్ చేసే ఉన్నాయి. ఇప్పుడు మీకు వెబ్సైట్ డెవలప్మెంట్ అంటే వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు, లేదంటే సైబర్ సెక్యూరిటీ మీద వర్క్ చేయొచ్చు, డేటా అనలిటిక్స్ మీద వర్క్ చేయొచ్చు. ఓకే, ఇలా చాలా రోల్స్ ఉన్నాయి, బట్ వీటికి అవేర్నెస్ లేదు. కానీ ఇక్కడ మనం బిగినింగ్ లో కూడా చూసుకున్నా 100%లో 85% పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్. అవును, అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ లోకి వెళ్ళి వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు అందులో సెట్ అయిపోయినప్పుడు ఈ స్కిల్స్ అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. వేస్ట్ అవుతాయి కంపల్సరీ. అందుకనే నేను చెప్పడం ఏంటంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేయడం మీద ఫోకస్ ఉండాలి, లేదని లేదు. కంపల్సరీ ఇప్పుడు ఏ కంపెనీ అయినా క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలంటే మీకు 7 to 8 CGPA అడుగుతారు, అంటే 70 to 80% ఉండాలి. అది ఫోకస్ ఉండని. ఓకే, కానీ ఎక్స్ట్రా టైంలో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ట్రెండ్ ఏంటి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొత్త టూల్స్ ఏమున్నాయి, ఆ కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయి, ఎవరినో ఒకరిని అడగండి. ఓకే, లేదంటే మాలాంటి వాళ్ళని అడగండి. ఓకే, మీకు ఖచ్చితంగా మేము గైడెన్స్ ఇస్తాం. బట్ ఇప్పుడు మీరు చెప్పిన అంటే ప్రాసెస్ ప్రకారం చూస్తే చాలా మంది ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక బయటికి వస్తారు, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్తారు, అక్కడ చేరుతారు, అక్కడ ఉన్న కోర్సెస్ లో మీరు అన్న ప్రకారమే ఏది ట్రెండ్ ఉందో ఇది తీసుకుంటారు. బట్ ఇది తీసుకున్నప్పుడు కూడా ఒకలాంటి లైఫ్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ జర్మనీలో ఆస్ బిల్డింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీని ద్వారా చాలా మంది ఇంటర్న్షిప్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా అంటే బ్యాక్ స్టెప్ వేయకుండా ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నారు, అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషనల్ గా కూడా ఆ స్టూడెంట్స్ మారిపోతున్నారు. సో ఈ కాన్సెప్ట్ గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎస్, జర్మనీలో ఆస్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇదేంటంటే డ్యూయల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, డ్యూయల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ వర్క్ చేస్తూ నేర్చుకుంటారు. కానీ మన ఇండియాలో ఏంటంటే ఫస్ట్ నేర్చుకుంటారు, తర్వాత వర్క్ చేస్తారు. జర్మనీలో ఏంటంటే +2 12th అయిపోయాక మన సిస్టంలో ఇంటర్మీడియట్ కదా, ఇంటర్మీడియట్ అయిపోయాక వాళ్ళు ఏదో కోర్స్ జాయిన్ అవుతారు. లైక్ ఇంజనీరింగ్ కోర్స్ లాంటిది, అక్కడ వేరే డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ BCA అని ఇంజనీరింగ్ కోర్స్ అనుకోండి, జాయిన్ అవుతారు. ఆ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, 3 to 4 years అలా ఉంటుంది. ఓకే, అక్కడ ఇంకోటి ఏంటంటే ఈ కోర్స్ డ్యూరేషన్స్ అనేవి డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ డ్యూరేషన్స్ ఉంటాయి. కొన్ని 3 years 4 years 5 years అట్లా ఉంటాయి. సో ఇప్పుడు జాయిన్ అవుతారు, ఒక కోర్సులో జాయిన్ అయ్యాక 5 days వర్కింగ్ డేస్ పర్ వీక్. ఈ 5 daysలో 2 days మాత్రమే కాలేజ్కి వెళ్ళి థియరీ నేర్చుకుంటారు. మిగతా 3 days ఏం చేస్తారంటే ఆఫీసెస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ వర్క్ చేసే వాళ్ళని అబ్జర్వ్ చేసి, లేదంటే వీళ్ళే వర్క్ చేస్తూ నేర్చుకుంటూ వర్క్ చేస్తారు. ఇవి కంపెనీస్ కూడా సపోర్ట్ చేస్తాయి ఇక్కడ. ఓకే, ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎక్స్పోజర్ వస్తుంది, నాలెడ్జ్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏం నేర్చుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, అక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సాఫ్ట్వేర్ కల్చర్ తెలుస్తుంది, అండ్ రియల్ టైం కస్టమర్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. దీనివల్ల వాళ్ళు ఏంటంటే జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయట్లేదు. ఇప్పుడు ఇండియాలో అనుకోండి, ఇంజనీరింగ్ అయిపోయింది అనుకోండి, మీరు ఒక గ్రాడ్యుయేట్ ఆర్ ఏ ట్రైనీ, అంతే కదా. మీరు ఒకవేళ ఇంటర్న్షిప్స్ చేసినా కానీ ఇక్కడ ఒక ట్రైనీ. కానీ జర్మనీలో ఏంటంటే మీరు ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయిపోయి ఉంటారు. ఓకే, అండ్ ఆ 3 daysకి వాళ్ళకి స్టైపెండ్ కూడా దొరుకుతుంది. ఓకే, అంటే ఏంటంటే వాళ్ళు అర్న్ చేస్తూ
నేర్చుకుంటూ వర్క్ చేస్తారు. Hmm. దిస్ ఇస్ వెరీ గుడ్ సిస్టమ్ యాక్చువల్లీ. Yeah. ఇట్లాంటిది మన ఇండియాలో కూడా స్లోగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. True. అలాంటి సిస్టమ్ ఇక్కడ ఏంటుందంటే ఇంటర్న్షిప్స్ అని ఉన్నాయి. Hmm. ఓకే, ఈ ఇంటర్న్షిప్స్ ఎంతమందికి యూజ్ అవుతున్నాయి? ఒక 5% మెంబర్స్కి మాత్రమే యూజ్ అవుతున్నాయి. రియల్గా కొన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ ఒక 30% కంపెనీస్ ఇంటర్న్షిప్స్ ఫ్రెషర్స్కి ఆఫర్ చేస్తున్నాయి. Hmm. Hmm. ఓకే, సో ఈ ఇంటర్న్షిప్స్లో ఏం చేస్తారు వాళ్ళు అంటే ఫైనల్ ఇయర్లో, థర్డ్ ఇయర్ తర్వాతనో లేకుంటే ఫోర్త్ ఇయర్లోనో ఇంటర్న్షిప్స్కి కాల్ చేస్తారు. Hmm. మన స్టూడెంట్స్ వెళ్తారు. ఓకే, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ని నేర్చుకుని చేస్తారు. Hmm. డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఇక్కడ? జస్ట్ 6 months, మ్యాక్సిమం 3 to 6 months ఉంటుంది అంతే. అదే జర్మనీలో 3-4 years కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటుంది, కంటిన్యూస్ వర్కింగ్ ఉంటుంది అక్కడ. ఓకే, మన ఇండియన్ సిస్టంలో ఇది స్లోగా ఇన్వాల్వ్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేస్తే స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది, ప్లస్ కంపెనీస్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు కంపెనీస్ చాలా మంది ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు, లేకుంటే ఎక్స్పీరియన్స్ ఉంటారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనుకోండి, వాళ్ళకి ఎక్కువ సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఏవైతే స్టూడెంట్స్ చేయగలిగిన వర్క్స్ కూడా చాలా ఉంటాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, అంటే వాళ్ళు కూడా హ్యాండిల్ చేయగలరు. అట్లాంటి వాళ్ళకి నేర్పించి, చదివే టైంలోనే నేర్పించి ఒక ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్గా తయారు చేస్తే మనకు ఆల్మోస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 50 to 60% తగ్గిపోతుంది. బట్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా చూస్తే రీసెంట్ లాస్ట్ 2 years నుంచి కూడా బిగినింగ్ లో ఏఐ గురించి విన్నాం, కానీ ఇప్పుడు ఏఐ ఎక్స్పోజర్ చూస్తున్నాం. చాలా మంది గూగుల్ మర్చిపోయారు, అంటే ఏ యాప్స్కి వెళ్ళిపోతున్నారు, అక్కడే జనరేట్ చేసుకుంటున్నారు, ఆ టెక్నాలజీలో మునిగిపోయారు. బట్ ఏఐ వచ్చాక రిసెషన్స్ ఎక్కువయ్యాయని వింటున్నాను. బట్ దీనికి అదర్ ఎండ్లో ఇంకొకటి చూసాను స్టాటిస్టిక్ నేను. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2027-28 కల్లా 85 million జాబ్స్ ని ఏఐ రీప్లేస్ చేస్తుందని చెప్పారు. బట్ ద సేమ్ థింగ్ 97 million న్యూ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయని చెప్తున్నారు. సో ఈ టాలీ చూస్తే ఏఐ మనకి బెనిఫిట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. బట్ యాజ్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ అండ్ అంటే ఇదంతా మీరు ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ చూస్తుంటారు కదా, సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? మీరు చెప్పినట్టే 12 million జాబ్స్ పెరుగుతున్నాయి. ఓకే, ఏఐ వలన. సో ఇక్కడ ఏంటంటే అందరూ భయపడుతున్నారు అనవసరంగా. అవును, మీరు మనం 2000లోకి వెళ్దాం ఒకసారి. 2000లో ఏమైంది? 2005లో ఓకే, టైప్ రైటర్స్ ఉండేవాళ్ళు. ఈ టైప్ రైటర్స్ నుంచి ఏం చేస్తారు, అన్ని కంప్యూటరైజ్ చేశారు. అప్పుడు బ్యాంక్లో కానీ ఆఫీసెస్లో కానీ టైప్ రైటర్స్ మాత్రం ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళందరినీ ఏం చేశారు, ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంప్యూటరైజ్ చేశారు. ఏది ఆఫీసెస్ కానీ బ్యాంక్స్ కానీ. అప్పుడు ఏమనుకున్నారు, టైప్ రైటర్ జాబ్స్ అన్నీ వెళ్ళిపోతాయి, లేకుంటే పెన్తో రాసేవి, పేపర్ మీద రాసేవి అన్నీ వెళ్ళిపోతాయి, ఏముండదు ఇంకా. అంటే 10 మంది జాబ్స్ ఒకరే చేస్తారనుకునేవాళ్ళు. కానీ ఏమైంది, మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అయిపోయినాయి. చూసారా మీరు? అప్పుడు మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అయిపోయినాయి. అంటే ట్రాన్సిషన్ టైం, చేంజ్ టైంలో భయాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఒక సిస్టమ్ టైప్ రైటర్ నుంచి కంప్యూటర్కి చేంజ్ అయినప్పుడు చాలా మంది భయపడిపోయారు. ఓకే, కానీ ఇంప్లిమెంట్ అయ్యాక ఫుల్ ఫ్లెడ్జెడ్గా మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అయ్యి బెంగళూరులో, హైదరాబాద్, చెన్నై, పూణే, ముంబైలో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి జాబ్స్ వచ్చేసాయి. ఓకే, అవే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని. అవును, చూస్తున్నాం. సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏ అనేది ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. అన్ని జాబ్స్ పోవట్లేదు, జాబ్స్ చేంజ్ అవుతున్నాయి, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ఓకే, షిఫ్ట్ అవుతున్నాయి. ఎలా షిఫ్ట్ అవుతున్నాయి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి జాబ్ షిఫ్ట్ అవుతాయంటే డేటా ఎంట్రీ జాబ్స్, కస్టమర్ సపోర్ట్ జాబ్స్. ఓకే, సో ఇట్లాంటి జాబ్స్, లేకుంటే రిపిటేటివ్ వర్క్స్ ఉన్నవి. ఓకే, ఇవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు ఇవన్నీ ఫాస్ట్గా, లేకుంటే కోడ్ రాసేవాళ్ళు అప్పుడు, ఇలాంటి జాబ్స్ అన్నీ ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అంతే, జాబ్స్ అయితే ఓకే, ఇంతకుముందు ఏం చేసేవాడు, ఒక ప్రోగ్రామర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక 1000 lines కోడ్స్ రాసేవాడు. ఒక 2 days టైం తీసుకొని 1000 lines రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాడు అదే ఇంజనీర్, వాడు జాబ్ వెళ్ళదు, ఏఐకి వెళ్ళి ఏం చేస్తాడు, ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి నేర్చుకుంటాడు. ఫస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాక అది కోడ్ ఇస్తుంది. ఈ కోడ్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? తెలియదు. దాన్ని ఎవరు ఎవాల్యుయేట్ చేయాలి? మళ్ళీ ఆ ఇంజనీరే ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, సో నీ జాబ్ నీకు ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు చేయాల్సిందంటే ఏంటంటే, ఏమైతే మీరు ఒక జాబ్ చేస్తున్నారు, డేటా అనలిటికల్ జాబ్ చేస్తున్నారు. ఓకే, సో మీరు ఒక ప్రోడక్ట్ని ఒక 1 monthలో బిల్డ్ చేస్తున్నారు, మీరే బిల్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ 1 monthని 1 weekలో బిల్డ్ చేయొచ్చు. కానీ మీరేం చేయొచ్చు, ఇక్కడ ఆ బిల్డ్ చేసిన విధానం కరెక్టా కాదా, దీన్ని నా సిస్టంలో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి మీరు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మనకు కొన్ని ఏ టూల్స్ ఉన్నాయి, క్లాడ్, కర్జర్. ఓకే, మనకు అందరికి చాట్ జీపీటీ, జెమినై, ఓకే, ఇవన్నీ అందరికీ తెలుసు, అవి కూడా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టూల్స్ చాలా ఉన్నాయి, క్లాడ్ అని,
కర్జర్ అని, ఇవి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా యూజ్ అవుతాయి. ఓకే. ఓకే, సో ఇలాంటివే యాక్చువల్లీ మేము ఎక్కువ ఫోకస్ చేసి మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలాంటి ఏ టూల్స్ నేర్చుకుంటే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు. ఓకే, అంటే ఫాస్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఒక టీంలో 10 మెంబర్స్ ఉండేవాళ్ళు, 10 మెంబర్స్కి వర్క్ ఉండేది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, 5 మెంబర్స్ జాబ్ని ఏ చేయగలదు. సో మిగతా 5 మెంబర్స్ ఏం చేయాలి, ఏని యూజ్ చేసి ఫాస్ట్గా ఎలా చేయాలి. ఓకే ఓకే, ఇది చూడాలి మనం, అంతేనే. బట్ అంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఏ యూజ్ చేసి సర్టెన్ కోడ్ ఇస్తుంది ప్రాంప్ట్ ద్వారా, దాన్ని యూజ్ చేస్తారు, ఇదంతా సరిపోయింది. బట్ దీనికంటూ ఈ పేస్ ఇవన్నీ మారుతాయా, రిసీవింగ్ సాలరీస్ ఇవన్నీ కూడా, అంటే నీ వర్క్ అక్కడ ఎక్కువ జరుగుతుంది కదా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వర్క్ లో నీకు అంత ప్రెషర్ లేదు కదా, అలా సడన్ ట్రాన్సిషన్ ఏమీ జరగదు. ఓకే, ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఎందుకంటే లాక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నారు అన్ని సిటీస్లో. ఒకటేసారి అందరికీ జాబ్స్ వెళ్ళిపోవడం, లేకుంటే అన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వడం కుదరదు. స్లోగా చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో ఒక కంపెనీ ఉంది, వాళ్ళ దగ్గర ఒక 10 మెంబర్స్ కస్టమర్ కేర్ సపోర్ట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో లీడ్స్ జనరేట్ అవుతాయి, ఆ లీడ్స్ని సేల్స్గా కన్వర్ట్ చేయాలి. ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేయగలదు యాక్చువల్లీ. ఇట్లాంటి జాబ్స్ కొన్ని ఎఫెక్ట్ అవుతాయి, కానీ వీళ్ళు జాబ్ పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు సరే ఈ 10 మెంబర్స్ ప్లేస్లో వచ్చిందంటారు, కానీ ఆ ఏకి మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. ఓకే, లేదంటే అది ఎలా వర్క్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఫేస్గా వచ్చి హ్యూమన్ వాయిస్ లాగా రావాలంటే చాలాసార్లు మనం టెస్ట్ చేయాలి. ఊరికే ఏదో ఇచ్చేసి వచ్చేస్తుంది అనుకోవడం లేదు. ఓకే, సో మీరు అప్పుడు 1 month ఎఫర్ట్ పెట్టింది ఇక్కడ కూడా మళ్ళీ పెట్టాల్సింది ఏంటి, ఏకి కరెక్ట్గా ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి. ఓకే, దాన్ని హ్యూమన్ ఫేస్ లాగా, హ్యూమన్ వాయిస్ లాగా, అంటే అవతల వాళ్ళు మాట్లాడుతున్నారా లేకుంటే హ్యూమన్ మాడుతున్నారా తెలియకుండా అంత రావడానికి చాలా టైమ్స్ వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు బిల్డ్ చేయాలి. సో వీళ్ళందరూ ఈ జాబ్స్ అన్ని క్రియేట్ అవుతారు మళ్ళీ. బట్ ఇంకో క్వశ్చన్ అంటే లైక్ మీరు సీనియర్ సాఫ్ట్వేర్ అండ్ చాలా రోజులు అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో చూసింటారు ఈ టెక్నాలజీ ఎలా అప్గ్రేడ్ అయింది అనేసి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్ లో కూడా సర్టెన్ యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోయాయి. ఇప్పుడు ChatGPT డిఫరెంట్ యాప్స్ అన్ని కనిపిస్తుంటాయి. సో ప్రతి ఒక్కరు బేసిక్ డౌట్ కూడా అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయడం మొదలు పెడుతుంటారు. సో ఇట్లా సెర్చ్ చేస్తున్నప్పుడు మన డేటా కానీ మన ఇన్ఫర్మేషన్ కానీ అది రీడ్ చేసుకొని సో మన మీద అనేది ప్రయోగిస్తుందా? అలా ఏముండదండి యాక్చువల్లీ. వాళ్ళు ఇట్ ఈస్ సేఫ్. ఓకే, సో ఎందుకంటే ప్రైవసీ టర్మ్స్ ఉంటాయి. సో ఊరికే ఏదో మన డేటాను అంతా తీసుకొని అది ఓన్గా అలాంటిదే ఉండదు యాక్చువల్లీ. బికాజ్ ఇట్ ఈస్ డేటా. మన ఏఐకి డేటా అనేది మదర్ లాంటిది. అంటే డేటా ఉంటేనే వర్క్ అవుతుంది. మనం డేటా ఇస్తేనే వర్క్ అవుతుంది. అలా అని మన డేటాను తీసుకొని అదేదో చేసేస్తారు అనేది అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. అండ్ రైట్ నో ఇప్పుడు 2026లో ఉన్నాం, జాబ్ క్రైసిస్ ఎక్కువ ఉన్నాయి. బట్ చాలా మందికి ఏంటంటే చదువు అయిపోగానే ఇమీడియట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాబ్ చేయడము, లేకుంటే ఉన్న ఎడ్యుకేషన్ నుంచి తన క్వాలిఫికేషన్కి తగినట్టుగా జాబ్ సర్చింగ్కి వెళ్తారు. సో ఒక ఫ్రెషర్ 2026లో ఒక జాబ్ తెచ్చుకొని సక్సెస్ అవ్వాలంటే అతని ప్రాసెస్ ఎలా ఉండాలి? యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్ కానీ ఎంసీఏ కానీ బీసీఏ కానీ ఏదో ఒక డిగ్రీ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచినే ఫోకస్డ్గా ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఏం చేయాలంటే, సో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా థియరీ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే. ఓకే, సో ఎందుకంటే కంపెనీస్ 7 to 8 CGPA 70 to 80% అడుగుతారు క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలంటే. ఓకే, అది ఉండని. కానీ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి కానీ C++, జావా, పైథాన్ ఇట్లాంటివి చూస్ చేసుకొని అది ఫోకస్ చేసి ఎక్కువ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది మీరు ఫస్ట్ ఇయర్లో చేయాలి యాక్చువల్లీ. సెకండ్ ఇయర్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్లో ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు కదా, దానికి యాడ్ ఆన్గా DSC అని ఒకటి ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ఇది నేర్చుకోండి, అంటే ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు స్లోగా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయండి. ఇప్పుడు మనకు ChatGPT ఉంది, జెమినీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ మీకు ఇస్తే ప్రాజెక్ట్సే వస్తాయి. లేదంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ అని మీరు అడిగారు అనుకోండి, ఒక చిన్న వెబ్సైట్, మీ కాలేజ్ వెబ్సైట్ క్రియేట్ చేయడం. వెబ్సైట్స్ కూడా ఆన్ ద స్పాట్ లైక్ 5 minutes లోపలనే క్రియేట్ అవుతున్నాయి. సో అట్లాంటివి మీరు క్రియేట్ చేసి ట్రై చేయండి. ఓకే, సో అడిగితే ఇస్తుంది కానీ కంప్లీట్గా ఇవ్వదు కదా, దానికి మళ్ళీ మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి, దాన్ని ఇంప్రూవైజ్ చేయాలి, ఇలా చేయండి. లేదంటే ఒక సూపర్ మార్కెట్ బిల్లింగ్ సిస్టమ్ని రెడీ చేయండి. ఓకే, ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీరు స్లోగా బిల్డ్ చేసేది నేర్చుకోండి. సొసైటీలో ఏది మేజర్ క్రైసిస్ లో ఉంది, వాడి దేన్ని తొందరగా సాల్వ్ చేయగలుగుతామో వాటిని ఇన్పుట్ చేస్తే సేఫ్ జోన్ లో ఉంటాం. కరెక్ట్. అంటే మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవాలి. అందరూ ఏంటంటే జస్ట్ థియరీ మీద ఫోకస్ చేస్తారు అంతేగాని సెకండ్ ఇయర్ లో ఏం చేస్తారు, ఫస్ట్ ఇయర్ లో ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు. సెకండ్ ఇయర్ లో దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నేర్చుకుని ప్రాజెక్ట్ స్లోగా బిల్డ్ చేయండి. థర్డ్ ఇయర్కి వెళ్తారు. థర్డ్ ఇయర్కి వెళ్ళినప్పుడు
ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తాయి. ఓకే, ఇంతకు ముందే మీరు ఇప్పుడు మీ డైరెక్షన్ చూస్ చేసుకోవాలి. లైక్ నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్ చేయాలి, వెబ్ డెవలప్మెంట్ చేయాలా, డేటా అనలిటిక్స్ మీద వెళ్ళాలా, సైబర్ సెక్యూరిటీ మీద వెళ్ళాలా, లేకుంటే ప్రోగ్రామ్ మీద పైథాన్ డెవలపర్గా వెళ్ళాలా, ఇలా ఏదో ఒకటి మీ ఇష్టం. మీకు నంబర్స్ ఇష్టం అనుకోండి, డేటా అనలిటిక్స్. మీకు డిజైనింగ్ ఇష్టం అనుకోండి, వెబ్ డెవలప్మెంట్. లేదు ప్రోగ్రామింగ్ ఇష్టం అనుకోండి, పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, లేదు టూల్స్ ఉన్నాయనుకోండి, చాలా టూల్స్ ఉన్నాయి. సర్వీస్ నో అని, ఇన్ఫర్మేటిక్ అని, స్నోఫ్లేక్ అని, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. అంటే మీరు ఒకటి చూస్ చేసుకోండి, అన్నీ నేర్చుకోకుండా ఒక దాని మీద ఫోకస్డ్గా ఉండండి. అండ్ ఇందులో కూడా గిట్ హబ్ అని ఒకటి విన్నాను. అసలు గిట్ హబ్ అంటే ఏంటి సార్? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను చెప్పాను మీకు ఇంతకుముందు ప్రోగ్రామ్స్ డిజైన్, ప్రాజెక్ట్స్ డిజైన్ చేయండి అని. ఈ ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తారు, ఎక్కడ మీరు స్టోర్ చేస్తారు? గిట్ హబ్ లో స్టోర్ చేయొచ్చు. గిట్ హబ్ అనేది ఏంటంటే అదొక ఆన్లైన్ డెవలపర్ టూల్. అంటే మీరు రాసిన కోడ్ కానీ, మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఓకే, లేదంటే ప్రజెంటేషన్స్ కానీ, ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు గిట్ హబ్ లో. ఈ గిట్ హబ్ లింక్ ని మీరు రెజ్యూమ్ లో మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా థర్డ్ ఇయర్ లో స్టాప్ చేస్తాను నేను. ఓకే, థర్డ్ ఇయర్ లో ఏం చెప్పాను, మీరు ప్రాజెక్ట్స్ అదే ఏదో ఒకటి డైరెక్షన్ చూస్ చేసుకుని, వెబ్ డెవలప్మెంటా లేదంటే ఇంకొకటా అని చూస్ చేసుకుని ఆ వేలో వెళ్ళి స్లోగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ ని గిట్ హబ్ లో స్టోర్ చేసుకోండి. ఈ గిట్ హబ్ లింక్ ని రెజ్యూమ్ లో పెట్టుకోండి. ఓకే, ఇది థర్డ్ ఇయర్ లో చేయాల్సిన పని. అండ్ థర్డ్ ఇయర్ లో ఏవైనా ఇంటర్న్షిప్స్ దొరికితే మీరు కాంటాక్ట్ లో ఉండండి. అందరికీ ఎవరికి కాంటాక్ట్ లో ఉంటారు, ఏదర్ మీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయింటారు కదా, వాళ్ళతో టచ్ లో ఉండి వాళ్ళని అడగండి ఏదైనా ఇంటర్న్షిప్స్ ఉన్నాయా. లేదంటే లింక్డ్ఇన్ లో సెర్చ్ చేసినా కానీ మీకు చాలా ఇంటర్న్షిప్స్ ఆఫర్స్ వస్తాయి. అందరూ ఏం చేస్తారంటే ఫోర్త్ ఇయర్ తర్వాత ఇంటర్న్షిప్ గురించి ఆలోచిస్తారు. ఓకే, ఫోర్త్ లాస్ట్ సెమ్ లో ఆలోచిస్తారు. థర్డ్ సెమిస్టర్ లోనే ఆలోచించండి. అడ్వాన్స్ ఉంటే బెటర్ ఆప్షన్. థర్డ్ ఇయర్ లోనే మీరు అడ్వాన్స్డ్ గా ఇంటర్న్షిప్స్ పెయిడ్ కానీ అన్పెయిడ్ కానీ జాయిన్ అవ్వండి. మాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ ఇయర్కి వస్తారు. ఫోర్త్ ఇయర్ ఏంటి? ప్లేస్మెంట్ ఇయర్. అంటే ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ నుంచినే మీరు ప్లేస్మెంట్ మీద ఫోకస్ ఉండాలి. అందరూ ఇండియాలో ఏంటంటే ఫస్ట్ నేర్చుకుంటారు, తర్వాత జాబ్ కోసం సెర్చ్ చేస్తారు. అలా కాకుండా నేర్చుకుంటూనే జాబ్ కోసం సెర్చ్ చేయండి. ఓకే, ఫోర్త్ ఇయర్లో నేను ఒక 4 చెప్తాను స్టెప్స్, అవి మీరు చేయండి. చెప్పండి. ఫోర్త్ ఇయర్లో ఏం చేస్తారంటే, మీరు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యేపాటికి ఏమొచ్చి ఉండాలి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? C++, జావా, పైథాన్, ఏదో ఒకటి. తర్వాత ఒక డేటాబేస్ అంటే ఏంటి? ఒరాకిల్ కానీ, సీక్వెల్ సర్వర్ కానీ, స్నోఫ్లేక్ కానీ నాలెడ్జ్ పెంచుకోండి. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఒక క్లౌడ్ టూల్ అంటే ఏంటి? AWS కానీ, అజూర్ కానీ. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏఐ టూల్స్. ఏవైతే ఏఐ టూల్స్ ఉన్నాయో అట్లీస్ట్ ఒక 10 ఏఐ టూల్స్ నేర్చుకొని వాటి రెజ్యూమ్లో పెట్టుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఫిఫ్త్ లాస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు, తర్వాత డేటాబేస్ నేర్చుకున్నారు, ఒక క్లౌడ్ టూల్ నేర్చుకున్నారు, ఏఐ టూల్ నేర్చుకున్నారు. వీటన్నిటిని యూజ్ చేసి ఒకటి 2 ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి ట్రై చేయండి. ఏ టూల్స్ యూజ్ చేసి డిజైన్ చేయండి. ఓకే, కానీ మీరు ఓన్గా డిజైన్ చేసినట్టుగా ఉండాలి అది. బట్ ఈ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా చాలా మంది ఫ్రెషర్స్ జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ మనం రైట్ పాత్ లో పడతాం అనే దాంట్లో క్లమ్జీ అవుతుంటారు. సో ఇంటర్వ్యూ కాల్స్ రావాలంటే వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉండాలి? ఇంటర్వ్యూ కాల్స్ రావాలంటే నేను కొన్ని స్టెప్స్ చెప్తాను. చెప్పండి. ఏ స్టెప్స్ అంటే, ఫస్ట్ రెజ్యూమ్ ఆర్ CV అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఇంతకు ముందు మేము అప్లై చేసినప్పుడు రెజ్యూమ్ చూసేవాళ్ళు. రెజ్యూమ్లో ఎడ్యుకేషన్ ప్లస్ ఏమేమి టెక్నాలజీస్ వచ్చు, ఏం ప్రాజెక్ట్స్ చేస్తారని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు చేంజ్ అయింది. రెజ్యూమ్లో చూస్తున్నది ఏంటంటే, మీకు గిట్ హబ్ లింక్ ఉందా? రెజ్యూమ్లో ఏఐ టూల్స్ వచ్చా? ఏఐ టూల్స్ గిట్ హబ్ లో ప్రాజెక్ట్స్ చేశారా? ఇవి మాత్రమే రిక్రూటర్ చూస్తాడు. 100 రెజ్యూమ్స్ నా దగ్గరకు వస్తే 5 రెజ్యూమ్స్ లో మాత్రమే ఉన్నాయి. ఓకే, 95 అక్కడ వెళ్ళిపోతాయి. ఇది ఎవరికి తెలియట్లేదు. ఎస్పెషలీ మన తెలుగు స్పీకింగ్ పీపుల్ కి ఆంధ్ర తెలంగాణలో అసలు అవేర్నెస్ లేదు. కాలేజెస్ లో చెప్పట్లేదు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ చెప్తున్నాయంటే అక్కడ చెప్పట్లేదు. ఏంట్రా అంటే, సరే నేర్చుకున్నాను, ఇంజనీరింగ్ అయిపోయింది, ఏదో కోర్స్ అయిపోయింది, రెజ్యూమ్ పంపిస్తున్నాను, నాకు జాబ్ రాలేదు. అంతే. ఎలా వస్తుంది? మీరు రిక్రూటర్స్ ఏం చూస్తున్నారో మీకు తెలియనప్పుడు మీకు జాబ్ ఎలా వస్తుంది? అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, జాబ్ని మనం సెర్చ్ చేయాలి. సరే రెజ్యూమ్ ప్రిపేర్ చేశారు, జాబ్ని ఎలా సెర్చ్ చేస్తారు? Naukri.com లేదంటే Indeed ఇలా వెళ్తారు. ఇక్కడ ఇంకోటి చేయొచ్చు మీరు. LinkedInలో మంచి ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఓకే, అక్కడ మీ ప్రొఫెషనల్ ఫోటో ఒకటి పెట్టుకొని, ఓకే, ఒక మంచి బయో డిజైన్ చేసుకొని పెట్టాక మీరు సెర్చ్ చేయండి. లింక్డ్ఇన్కి వెళ్ళి ఎలా సెర్చ్ చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ HR అని సెర్చ్ చేయండి. చాలా మంది పీపుల్ వస్తారా, వాళ్ళకి ప్రతిరోజు 20 మెంబర్స్ని కనెక్ట్ చేయండి లింక్డ్ఇన్లో. ఓకే 20 మెంబర్స్ కనెక్ట్ చేస్తే కనీసం 5 మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో 1 మంత్కి ఒక 50 మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు మీ లింక్డ్ఇన్లో. ఎవరు? HR కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళకు ఒక మెసేజ్ చేయండి, ఒక పొలైట్ మెసేజ్ చేయండి.
హాయ్ సార్ మ్యామ్, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ ఫ్రెషర్ ఆపర్చునిటీస్, Hmm. ఐ హ్యావ్ కంప్లీటెడ్ 3-4 ప్రాజెక్ట్స్. వాళ్ళ స్కిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, నాకు 85% వచ్చింది, నాకు జాబ్ ఉందా అంటే ఎవరు అసలు మీ మెసేజ్ కూడా ఎవరు చూడరు. అది కామన్ అయిపోయింది. మీరు చేయాల్సిందంటే ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ ఫ్రెషర్ ఆపర్చునిటీ, ఐ హ్యావ్ కంప్లీటెడ్ 3-4 ప్రాజెక్ట్స్, ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ Vacancy. ఫ్రెషర్ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ కంపెనీ, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ రెస్పాన్స్. మీరు ఇప్పుడు ఏం చేశారు, 100 మెంబర్స్కి మీరు రిక్వెస్ట్ పంపించారు, దాంట్లో ఒక 10 మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు, ఓకే, 5 మెంబర్స్ మీకు రిప్లై ఇస్తారు ఖచ్చితంగా, దాంట్లో కనీసం 2 అన్న మీకు షెడ్యూల్ అవుతాయి. సో ఇది అసలు 100లో 98 పీపుల్ చేయట్లేదు. అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ బిలీవబుల్, బికాస్ చెప్తుంటే కొన్ని అర్థం చేసుకోగలుగుతాం, కానీ మెజారిటీ ఏంటంటే ఈ ప్రాసెస్ తెలియక ఇంజనీరింగ్ అని డిగ్రీ అని కంప్లీట్ అయ్యాక స్టడీస్ అయిపోయినాయని రిలాక్స్ అయ్యి జాబ్ కోసం వస్తుంటారు. కానీ ఈ గ్యాప్ లో జాబ్ ప్రెషర్ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి షిఫ్ట్ అయిపోతుంటారు, ఏది వస్తే అది దానికి. సో పేరెంట్స్ ప్రెషర్ ని కూడా వీళ్ళు ట్యాకిల్ చేయాలి కదా. సో పేరెంట్స్ కూడా నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే, మీరు అనవసరమైన ప్రెషర్ ఇవ్వకండి. ఓకే, మీరు చెప్పినా చెప్పకపోయినా 4th ఇయర్ కంప్లీట్ అయ్యేపాటికి మీ అబ్బాయి ఆర్ అమ్మాయికి ఖచ్చితంగా ఒక మైండ్లో ఒకటి ఉంటుంది, ఏంటిని సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి. అవును, వాళ్ళకు ఉంటుంది పాపం, కానీ అవేర్నెస్ లేక కొంతమంది సరిగ్గా ట్రై చేయలేక వాళ్ళకి రావట్లేదు. మీరు ఇంకా జాబ్ రావట్లేదా, ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోండి, ఓకే నా ఫ్రెండ్ కంపెనీలో ఏదో ఒక చిన్న జాబ్ ఉంది అట్లా చేయండి అంటే వాళ్ళ డ్రీమ్స్ మీరు కిల్ చేస్తున్నారు. ఓకే, సో మీరు కావాలంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఏదో ఒక రోజుకు ఒక 2-3 అవర్స్ ఏదైనా జాబ్ చేయాలంటే ఓకే, మంచిదే, నో ప్రాబ్లం. చాలా కంట్రీస్లో కూడా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, ఇక్కడ మంచిదే. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చిన్న జాబ్ చేయడం అనేది యాక్చువల్లీ మంచిది కాదు. పేరెంట్స్ కూడా వాళ్ళకి టైం ఇవ్వాలి. బట్ ఈ సెగ్మెంట్ లో చూస్తే ఈ పేరెంటింగ్ ప్రెషర్, సొసైటీ ప్రెషర్, లేకుంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కి జాబ్ వచ్చిందనే ప్రెషర్ వల్ల చాలా మంది ఏంటంటే మ్యానిపులేట్ అయిపోతున్నారు, మిస్లీడ్ అయిపోయి జస్ట్ కొన్ని కంపెనీస్కి వెళ్తారు, బ్యాక్ డోర్ లో చేరుతుంటారు, ప్రాక్సీకి అప్లై చేస్తుంటారు ఇంటర్వ్యూస్ లో. ఈ మధ్య రీల్స్ కూడా చూడవచ్చు ఇంటర్వ్యూస్ లో, సమ్ కైండ్ ఆఫ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ జరుగుతున్నా సరే అక్కడ చీటింగ్ చేసేది కూడా రీల్స్ లో పెట్టి ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సో ఈ ప్రాక్సీ కల్చర్ కి అలవాటు పడి జాబ్ చేరుతారు, ఎంతో కొంత డబ్బు కట్టేసి బ్యాక్ డోర్ నుంచి, కానీ విత్ ఇన్ 1 month or 2-3 months లోనే మళ్ళీ ఆ బెంచ్ లోంచి ఎన్నికి వచ్చేస్తున్నారు. సో ఈ ఫెయిల్యూర్ కి కారణమయ్యి, సో మీ ఇన్స్టిట్యూట్ లో కూడా జనరల్ గా ఎంతో మంది వస్తుంటారు కదా నేర్చుకోవడానికి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తే వాళ్ళ కెరియర్ కి మంచి గైడెన్స్ ఉంటుంది? సో యాక్చువల్లీ ఈ ప్రాక్సీస్ అనేది మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. హెచ్ఆర్స్ కన్సల్టెన్సీస్ కొలాబరేట్ అయ్యి ఓకే మనీ తీసుకొని వాళ్ళు జాబ్ చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, బ్యాక్ డోర్ జాబ్ చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అవును, ఒక ఫ్రెషర్ చాలా మంది మీరు చూస్తే ఒక 3 lakhs ఇచ్చి నేను బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకున్నాను అంటారు. సరే బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకుంటారు, తర్వాత మీరు స్కిల్ లేకుండా ఓకే మీరు లోపలికి వెళ్ళాక మీరు ఏం వర్క్ చేస్తారు? సరే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్సీలో మీ ఇంటర్వ్యూ ఇంకొకరు అటెండ్ చేశారు, ఓకే అప్పుడు ఏమవుతుంది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక మీకు జాబ్ వచ్చేస్తుంది. ఓకే, మీరు జాబ్ వచ్చేసాక ఏం చేస్తారు? లోపలికి వెళ్ళి సాఫ్ట్వేర్లో, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా చేస్తారు? మీకు స్కిల్ ఉంటేనే జాబ్ చేయడానికి అవుతుంది. 1 monthలో మీకు తెలిసిపోతుంది. 1 monthలో మేనేజర్ కానీ టెక్నికల్ లీడ్ కానీ టీమ్ లీడ్ కానీ తెలిసిపోతుంది, వీడికి స్కిల్స్ రావు, ఏదో డబ్బులు ఇచ్చి జాయిన్ అయిపోయారని తీసేస్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ కన్సల్టెన్సీస్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని జాబ్ సపోర్ట్ ఇస్తామంటారు. ఓకే, అంటే కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది ఎక్కువ, 5 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది ఎవ్రీ వీక్. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ప్రాక్సీ మీద పంపించి జాబ్స్ కూడా వీళ్ళే చేసేవాళ్ళు. అది తెలుసు, సపోర్టింగ్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మనీ ప్లస్ టైం 2 వేస్ట్ అవుతున్నాయి. మనీ ఎలా వేస్ట్ అవుతుంది అంటే 3 lakhs ఇచ్చి జాబ్ వస్తుంది, సరే మీకు ఒక 50,000 పర్ మంత్ సాలరీ వస్తుంది, దాంట్లో జాబ్ సపోర్ట్ కానీ 30,000 మళ్ళీ కన్సల్టెన్సీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, కన్సల్టెన్సీ వాడు మీకు ఏమైనా నేర్పిస్తాడా? ఏమి నేర్పించాడు? ఎందుకు నేర్పించాడు అనుకోండి 30,000 లాస్ అవుతుంది. అవును, ఇదొక మెయిన్ ప్రాబ్లం. ఓకే, ఇది ఏంటి ప్రాక్సీల్లో బ్యాక్ డోర్ వలన మీరేంటి లోపలికి వెళ్ళి మీ కాన్ఫిడెన్స్ ఉండదు. అవును, మెయిన్లీ కాన్ఫిడెన్స్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కనీసం స్కిల్ వచ్చి ఉండాలి. ఐ మీన్ ఇన్ హౌస్ ఎక్స్పీరియన్స్, అది లోపల ఎలా రన్ అవుతుంది అంటారు. ఇప్పుడు ఫ్రెషర్ ఉన్నాడు, ఫ్రెషర్ కి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఓకే, ఫ్రెషర్ ఏం చేస్తాడు? బ్యాక్ డోర్ లో స్కిల్ నేర్చుకోకుండా బ్యాక్ డోర్ లో వెళ్ళిపోతాడు. కానీ అక్కడ స్కిల్ నేర్పించరు మళ్ళీ నీకు. కొన్ని నేర్పించుకోవచ్చు, ఓకే వీ కెనాట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ స్కిల్డ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఆర్ బీసీ ఆర్ డిగ్రీ క్యాండిడేట్స్ని చూస్తున్నాయి. స్కిల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు మేము ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు మాకేం చేసేవాళ్ళంటే ఒక టెక్నాలజీ నేర్పించేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఓకే, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము వర్క్ చేసేవాళ్ళం, ప్రాజెక్ట్లోకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాయి కానీ స్కిల్డ్ పర్సన్స్కి మాత్రమే ఇస్తున్నాయి, ఏబిసిడీస్ నుంచి వాళ్ళు చెప్పట్లేదు. మీకు ఏదో ఒక
స్కిల్ వచ్చింటేనే మీరు సర్వైవ్ అవుతారు. సో ప్రాక్సీ కల్చర్ కానీ బ్యాక్డోర్ కానీ ఎవరైనా చెప్తే వెళ్ళకండి. ఓకే. మీరు ఓన్గా ఒక స్కిల్ నేర్చుకుని ఓకే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనే చాలు బిల్డ్ చేస్తే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మీరు జాబ్ తెచ్చుకోండి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ కానీ మనీ కానీ టైం కానీ సేవ్ అవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో ఒక జోన్లో చూస్తే ఈ ప్రాక్సీస్ ఇవన్నీ అందరికి తెలిసిపోయాయి, ఇవన్నీ ఇలా జరుగుతాయి సాఫ్ట్వేర్ అంటే, నిజమో కాదో ఈ జాబ్ అనే క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. బట్ ప్రజెంట్ చూస్తే ఏఐ చాలా ట్రెండింగ్ వచ్చింది, ఏఐ వల్ల రెసిషన్స్ అవ్వచ్చు, కొత్త జాబ్స్ రావచ్చు అనే డిస్కషన్ కూడా మీరు చెప్పారు. బట్ ఏఐ వల్ల కెరియర్ గ్యాప్ వాళ్ళకి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయంటారా? యాక్చువల్లీ చాలా వస్తాయి. ఎలాంటి జాబ్స్ అంటే ఏ ఆటోమేషన్ ఇంజనీర్ అని కానీ, ఏ టూల్ స్పెషలిస్ట్ అని కానీ, ఏ ప్లస్ హ్యూమన్ ఇంజనీర్ అని కానీ, ఇవే కాకుండా ఇంకా వీడియో ఎడిటింగ్స్ అని, డిజిటల్ మార్కెటింగ్ మీద చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, ఇవి ఏవైనా నేర్చుకుని మీరు సాఫ్ట్వేర్లో ఈజీగా మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ 3 years గ్యాప్ ఉన్నా కానీ మీరు గ్యాప్ ఉందని భయపడకండి. నాకు గ్యాప్ ఉంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ రాదు, లేదంటే సాఫ్ట్వేర్లో సెలెక్ట్ చేసుకోరు, నా రెజ్యూమ్ పిక్ అవ్వదు, వీటి మీద ఫోకస్ చేయకుండా ఏ టూల్స్ నేర్చుకోండి. ఫస్ట్ ఒకటి ఏదో ఒక మెయిన్ ఒక సాఫ్ట్వేర్ టూల్ నేర్చుకోండి, ప్రోగ్రామింగ్ ఆర్ వాట్ ఎవర్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ AWS DevOps నేర్చుకున్నారు, లేదు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు, స్నోఫ్లేక్ నేర్చుకున్నారు, లేదంటే డేటా అనలిటిక్స్ నేర్చుకున్నారు. ఇవి ఏదైనా ఒకటి చూస్ చేసుకొని వీటిని ఏతో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే, ఇవి నేర్చుకొని కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి రెజ్యూమ్లో పెట్టి మీరు వెళ్ళొచ్చు ఈజీగా. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ ఏ మంచి చేసింది, యాక్చువల్లీ ఇంకా చాలా జాబ్స్ క్రియేట్ అయ్యాయి. కానీ స్కిల్ గ్యాప్ ఉందని అందరికి అర్థమవుతుంది, కానీ ఇక్కడ సొల్యూషన్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇందాక మీరు చెప్పిన టూల్స్ కానీ, ఇప్పుడు డెవాప్స్ కానీ, లేకుంటే డేటా ఇంజనీరింగ్ కానీ, క్లౌడ్ ప్రాంప్టింగ్ కానీ, ఇవన్నీ యూజ్ అవుతాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే డిఫరెంట్ ట్రాక్ సజెస్ట్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి స్టూడెంట్కి ఏది ప్రాపర్ డైరెక్షన్ అని ఎలా తెలుసుకోవాలి? మీ కెరియర్ గైడెన్స్ ఎవరో ఒకరు ఇవ్వాలి. ట్రూ. ఓకే, సో మాలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే ఊరికే ఏదో ఒక స్టూడెంట్ అడిగాడు నాకు జావా కావాలంటే జావా నేర్పించేయడం అలాంటివి మేము చేయట్లేదు. ఒక స్టూడెంట్ మాకు కాల్ చేస్తే మేము గైడెన్స్ ఇస్తాం ఫస్ట్. ఓకే, ఎలాంటి గైడెన్స్ ఇస్తామంటే మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్, మీకు ఏమైనా గ్యాప్ ఉందా, లేదంటే ఎక్కడైనా వర్క్ చేశారా, ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి, అంటే నాన్ కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, టూల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, ఇలాంటి వాళ్ళకి మేము కెరీర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి కరెక్ట్గా గైడ్ చేసి అండ్ వాళ్ళకి ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇప్పించి, ఓకే, అంటే ఏదైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రైనింగ్, అది కూడా జస్ట్ నార్మల్ ట్రైనింగ్ కాదు, రియల్ టైం ట్రైనింగ్ ఇచ్చి, ఓకే, వాళ్ళ రిజ్యూమ్స్ని బిల్డ్ చేసి వాళ్ళకి ఏంటి జాబ్ వచ్చేలా వాళ్ళే చూసుకునేలా చేస్తున్నాం. ఓకే, బట్ BPO అని కాల్ సెంటర్ నుంచి చాలా మంది సాఫ్ట్వేర్కి షిఫ్ట్ అవుదామని అనుకుంటుంటారు, ఇది ఎంతవరకు వర్త్ అంటారు? BPO అండ్ కాల్ సెంటర్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అవ్వచ్చు. ఎలా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంటే వాళ్ళు ఆల్రెడీ సిస్టమ్ చూసింటారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, ఆల్రెడీ వర్కింగ్ కల్చర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఈజీగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మళ్ళీ వాళ్ళు స్టెప్ అన్ అవ్వచ్చు. సో ఫిట్ అవుతారు. ఎస్, అవుతారు. వీళ్ళు ఇంకా బాగా సెట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, కమ్యూనికేషన్ కూడా ఉంది. సో వాళ్ళకి ఇంకా ఈజీ. యాక్చువల్లీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక 2 to 3 months ఫోకస్డ్గా కూర్చొని మంచి కోర్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి వెళ్ళొచ్చు. బట్ టు బి హానెస్ట్, మార్కెట్లో ఎక్కువగా నేను చూసేది ప్రతి ఒక్కరు ఎవరైనా ఇంటర్వ్యూకి వస్తే అంటే లైక్ వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ వాట్స్ యువర్ రెజ్యూమ్ అని చెప్తే ఒక 10-20 సర్టిఫికేట్ కోర్సెస్ చూపిస్తారు, లేదంటే లైక్ రెజ్యూమ్ ఒక విధంగా డెకరేట్ చేస్తారు, డిఫరెంట్ స్కిల్స్ ని మెన్షన్ చేస్తారు, అవి వాళ్ళకు ఉన్నాయా లేదనేది మనకు తెలియదు, బట్ దే వాంట్ టు క్రియేట్ సమ్ ఇంప్రెషన్. సో ఇలాంటి సర్టిఫికేట్స్ కానీ, ఇలాంటి రెజ్యూమ్ డెకరేషన్స్ కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? సర్టిఫికేషన్స్ అనేది కావాలి యాక్చువల్లీ. ఓకే, కానీ సర్టిఫికేషన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో డంప్స్ చూసి ఏదో బై హార్ట్ చేసి సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తున్నారు. మీరు ఎన్ని సర్టిఫికేషన్స్ మెన్షన్ చేసినా రెజ్యూమ్లో ఫైనల్గా మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ట్రూ. ఓకే, క్వశ్చన్స్ ఇంటర్వ్యూర్ మీకు అడిగినప్పుడు మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి, అంటే వాటి మీద మీకు అవగాహన ఉంటేనే, ఆ స్కిల్ మీద అవగాహన ఉంటేనే మీరు ఆన్సర్ చేయగలరు. ఊరికే సర్టిఫికేషన్స్ 10 సర్టిఫికేషన్స్ నేను చేశాను నాకేం తెలియదు అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో సర్టిఫికేషన్ చేయండి, దట్ ఈస్ వెరీ ట్రూ. ఓకే, సర్టిఫికేషన్స్ కావాలి. మినిమం ఒక స్టూడెంట్ అట్లీస్ట్ ఒక 3 to 4 సర్టిఫికేషన్ కంప్లీట్ చేయండి. సర్టిఫికేషన్ కంప్లీట్ చేయక ముందు సర్టిఫికేషన్ కోసం బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ప్రిపేర్ అయితేనే సర్టిఫికేషన్ కంప్లీట్ చేయొచ్చు. హానెస్ట్గా కంప్లీట్ చేయండి అని చెప్తున్నాను నేను. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ కొంతమంది ఉమెన్స్ ని చూస్తుంటాము, హౌస్ వైఫ్స్ గా ఉంటుంటారు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇలాంటివి వచ్చాయి కాబట్టి సో వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి తీయడానికి వాళ్ళు కూడా వచ్చి ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఇంక్లూడ్ అవ్వాలని అనుకుంటారు. బట్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ కెరియర్ ని రీస్టార్ట్ చేయాలంటే మీరు ఏం సజెషన్ ఇస్తారు? హౌస్ వైఫ్స్ కానీ, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఏదైనా
ఓకే, సో వాళ్ళు కెరియర్ ఇంతకు ముందు మ్యారేజ్ ముందు Work చేసి, holidays పిల్లల వరకు తీసుకోవచ్చు. వర్క్ చేసి ఉంటారు, ఒక 3-4 years గ్యాప్ తీసుకుని ఉంటారు. Hmm. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ దే ఆర్ వెరీ టాలెంటెడ్. అవునా? ఇండియాలో ఉమెన్ ఆర్ వెరీ టాలెంటెడ్ హా, యాక్చువల్లీ. హా, హా. ఓకే, సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే దే కెన్ ఈజీలీ రీస్టార్ట్. మ్మ్. ఎలా అంటే సేమ్ అగైన్ వీళ్ళు ఏం చేయాలంటే నాకు కెరియర్ గ్యాప్ ఉందని భయపడకూడదు. మ్మ్. ఓకే, 3-4 years ముందు ఆల్రెడీ వర్క్ చేశారు. Hmm. సేమ్ అదే టెక్నాలజీ తీసుకొని ఇప్పుడు ఏఐని యూజ్ చేసి ఎలా దాన్ని ఇంకొంచెం బాగా నేర్చుకోండి. ఏ టూల్స్ కొంచెం యాడ్ చేయండి. లేదంటే మీకు ఆ టూల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోబాల్ నేర్చుకుని ఉంటారు, అది ఇప్పుడు అవుట్డేటెడ్. Hmm. ఓకే, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కోర్స్ నేర్చుకోండి. ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఏంటి? జనరేటివ్ ఏ అని, లేదంటే అజూర్ డేటా ఇంజనీరింగ్, డేటాబ్రిక్స్ అని, AWS డేటా ఇంజనీరింగ్ అని, స్నోఫ్లేక్ అని, ఇట్లాంటి కోర్సెస్ నేర్చుకొని పర్ఫెక్ట్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి కొన్ని స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఓకే రెజ్యూమ్ మీరు డ్రాప్ చేసి మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. బట్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఒకటి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే, ఒకప్పుడు ఏం చేస్తాం అంటే డెవాప్స్ అనేవాళ్ళు, తర్వాత ఇంకొక కోర్స్ చెప్తారు. సో డే బై డే డిఫరెంట్ కోర్సెస్ అనేవి మార్కెట్లోకి వస్తుంటాయి కదా. సో వీటికి ఏమైనా గ్యాప్ ఉంటుందా? అంటే ఇన్ని ఇయర్స్ ఈ కోర్స్ ఉంటుంది, తర్వాత ఇంకొకటి వస్తుంది సాఫ్ట్వేర్ అని చెప్పడానికి. యా, అలా ఏమి ఉండదు యాక్చువల్లీ. అంటే ఒకదానికొకటి ఎక్స్టెన్షన్ గా పెరుగుతూ పోతాయి. హా. ఓకే, ఇప్పుడు ఏదో ఒక టూల్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ ఉంది, ఒరాకిల్ డేటాబేస్ ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు, ఆల్మోస్ట్ 20 years ఒరాకిల్ మీద వర్క్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు, ఆ ఒరాకిల్ అనేది క్లౌడ్కి మూవ్ అయింది. ఒరాకిల్ ఫ్యూజన్ కానీ, లేకుంటే స్నోఫ్లేక్ కానీ, ఓకే అజూర్ కానీ, AWS కానీ, ఈ డేటాబేసెస్ అన్ని మూవ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ AWS అజూర్ అని ఉన్నాయి కదా, వీటికి ఏ యాడ్ అవుతాయి, ఏ యాడ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మ్ అవుతాయి. ఇవి ఏం చేస్తున్నాయంటే జస్ట్ ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాయి అంతే. అంతేగాని ఇప్పుడు ఒరాకిల్ ఎవరు యూజ్ చేయట్లేదు అంటే చేస్తున్నారు, తక్కువ యూజ్ చేస్తున్నారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే కరెంట్ సాఫ్ట్వేర్ మార్కెట్లో ఏ స్కిల్స్కి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి ఇవి చూస్ చేసుకొని వాటి మీద ఫోకస్ చేసి కరెక్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఓకే వాళ్ళ దగ్గర కరెక్ట్ గైడెన్స్ తీసుకొని ట్రై చేయండి. అండ్ SAP అని ఒక కోర్స్ వింటాను, దానికి కూడా మంచి డిమాండ్ ఉందని వింటుంటాను. సో ఈ కోర్సు అంటే లైఫ్ ని మనం ఎలా అప్గ్రేడ్ చేయగలుగుతుంది ఈ కోర్స్ నేర్చుకుంటే? SAP అనేది యాక్చువల్లీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, లేకుంటే అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, బీకామ్ క్యాండిడేట్స్కి, MBA క్యాండిడేట్స్కి, వీళ్ళకి SAP ఫైనాన్షియల్, SAP ఫికో అని ఒకటి ఉంది, ఓకే SAP అబాప్ ఉంది, SAP క్లౌడ్ ఉంది. ఓకే, అందులోనే ఎన్నో సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంతకు ముందు జస్ట్ SAP అబాప్ అని ఉండేది, ఇప్పుడు ట్రాన్స్ఫర్మ్ అయ్యాయి. సో మీరు అల్టిమేట్ గా ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాయి అంతేనే. ఓకే, సో కొంచెం అది పక్కన పెడితే ఇప్పుడు మీరు ఎలాగో ఇన్స్టిట్యూట్స్ లో ట్రైనింగ్ ఇస్తుంటారు, సో మీరు ఇన్స్టిట్యూట్స్ ఎన్నో రన్ చేస్తున్నారు కాబట్టి నాకు అందులో ఒక బేసిక్ క్వశ్చన్ కావాలి. సో చాలా మంది ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొంతమంది ఇన్స్టిట్యూట్ కి వచ్చి అఫోర్డ్ చేసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్లో కూర్చొని యూట్యూబ్ లో ఏదో థియరీ క్లాసెస్ ఇట్లాంటివి ఫాలో అవుతూ నోట్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో బెస్ట్ థింగ్ ఒకరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫిట్ అవ్వాలనుకుంటే అది ఇన్ హౌస్ కానీ లేకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఏదైనా అవ్వచ్చు. సో వాళ్ళు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడము, వర్క్ నేర్చుకోవాలనుకున్నాను సరే యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వడం బెస్టా, లేకుంటే ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి అక్కడ ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవడం బెస్టా? యాక్చువల్లీ దీనికి ఏంటంటే చాలా మంది నేను యూట్యూబ్లో యూట్యూబ్లో చూసి నేర్చేసుకొని జాబ్ తెచ్చుకోవచ్చు అనుకుంటారు. యాక్చువల్లీ మీరు అంత ఫోకస్డ్ గా ఉంటే చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఫ్లో ఉండదు. బేసిక్ రూట్స్ అర్థం కావాలి. బేసిక్ రూట్స్ ఉన్నా కానీ ఒక ఫ్లో ఉండదు. ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియో తర్వాత ఏ యూట్యూబ్ వీడియో చూడాలని వాళ్ళు చెప్పరు. ఒకవేళ ఉన్నా కానీ మీకు మధ్యలో డౌట్ వచ్చింది అనుకోండి, యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, డౌట్ వచ్చింది, ఎవరిని అడుగుతారు? మీకు ఒక గైడ్ మెంటర్ అనేది ఒకటి ఉండాలి. ఓకే, సో ఇది ఒకటి సేమ్ యూడమీలో కూడా. సో వీటి బదులు మీరు ఏం చేయాలంటే మీరు స్ట్రక్చర్డ్ ప్లానింగ్ ఉన్న కోర్స్ జాయిన్ అవ్వాలి. ఓకే, ఏదో కోర్స్ కాదు మళ్ళీ. ఓకే, సో వాళ్ళు ఏం చేయాలంటే స్ట్రక్చర్డ్ ప్లానింగ్ ఉన్న కోర్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మేము రాజ్ క్లౌడ్ టెక్నాలజీస్ లో సో మేము 4 years నుంచి ఉన్నాం. ఓకే, అరౌండ్ 2021లో నేను స్టార్ట్ చేశాను. ఓకే, నేనేం చేశానంటే స్ట్రక్చర్డ్ వేలో అంటే స్టూడెంట్ కి ఈజీగా అర్థమయ్యే వేలో కోర్స్ డిజైన్ చేశాను. డిజైన్ చేసి సో నేను 15 years గా ఏదైతే వర్క్ చేశానో అదే దాని మీద నేను ఏవైతే 15 years నుంచి ఫేస్ చేశానో కొన్ని ఛాలెంజెస్ కానీ కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ఇవి తీసుకొని ఒక స్ట్రక్చర్డ్ వేలో 45 days కోర్సు డిజైన్ చేశాను. ఇవి ఏం చేయొచ్చు, మీరు నా దగ్గర జాయిన్ అయితే ఓకే, సో మీకు ఏం చెప్తారు, స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్లేదు. ఓకే, సో మీరు జస్ట్ ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసినా చాలు. మీకు ఏం తెలుస్తుంది, ఫస్ట్ నుంచి నీట్గా మీకు ఇంప్లిమెంటేషన్ నుంచి అంటే ఫస్ట్ మీకు ఎలా నేర్చుకోవాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, రియల్ టైంలో మీరు దాన్ని ఎలా యూజ్ చేయాలి, అక్కడ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు
అవన్నీ నేను గైడ్ చేస్తాను వాళ్ళకి. బట్ ఒక ఫెలో తన బీటెక్ కానీ లేకుంటే బీకామ్ కానీ ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాక సమ్ ర్యాండమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి వచ్చాక కూడా సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలని ఒక విల్ ఉంటుంది. బట్ రైట్ ఇన్స్టిట్యూట్ని ఎలా చూస్ చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో కూడా మనం చూస్తుంటాం రేటింగ్స్ కానీ ఇవన్నీ కానీ ఏదో ఒకటి జరిగిండొచ్చేమో, తెలిసిన వాళ్ళతోనే కమెంట్ చేయించండేమో, ఇలాంటి ఒక ఒపీనియన్ కూడా ఫామ్ అవుతుంది. బట్ అతను పెట్టే మనీ అతనికి రిటర్న్లో ఒక మంచి లైఫ్ ఇస్తుందనే ఒక ఇన్స్టిట్యూట్ని ఎలా ఫౌండ్ చేయాలి? సో ఎలా చూసుకోవాలంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీరు జస్ట్ వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఇస్తున్నారా లేదా స్టార్టింగ్ లో, అంటే మీకు కోర్స్ చూస్ చేసుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేయాలి. ఎందుకంటే మీకు కరెక్ట్ గా తెలియదు, వాళ్ళకి తెలుసు. ఓకే, ఇప్పుడు నాకు తెలుసు, నాకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి నాకు తెలుసు ఏ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ ఈజీగా వస్తుంది, ఏ స్కిల్స్ కరెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఉన్నాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ మీకు కెరీర్ గైడెన్స్ ఇస్తుందా ఫస్ట్, తర్వాత వాళ్ళు ఎండ్ టు ఎండ్ కోర్స్ నేర్పిస్తున్నారా, కోర్స్ నేర్పించాక వాళ్ళు రియల్ టైం వేలో కోర్స్ నేర్పించడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫ్లైన్ కోర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, అక్కడ 10 years నుంచి ఒకరు ఫ్యాకల్టీ జావా చెప్తూనే ఉంటారు. ఓకే, 10 years ముందు జావా ఏమైతే చెప్పారో ఇప్పుడు అదే చెప్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు జస్ట్ ఫ్యాకల్టీగా మాత్రమే వర్క్ చేస్తుంటారు అంతే, వాళ్ళకి రియల్ టైం ఎక్స్పోజర్ ఉండదు. బట్ సపోజ్ మీ దగ్గరికే తీసుకుందాం, ఇప్పుడు కోర్స్ ఒకరికి నేర్పించడం మొదలు పెట్టాక సో అసిస్టెన్స్ ఎలా రన్ చేస్తారు? ఇక్కడ ఏంటంటే మా దగ్గర ఉన్న ట్రైనర్స్ అందరూ రియల్ వరల్డ్ లో వర్క్ చేసేవాళ్ళు, అంటే గూగుల్లో వర్క్ చేసేవాళ్ళు, మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసేవాళ్ళు, క్యాప్జెమిని, HCL, ఓకే, ఈ డెల్, ఓకే, వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళే, వాళ్ళ ప్యాషన్తో వాళ్ళు ట్రైనింగ్ చెప్తున్నారు. సో ఇందులో అంటే రియల్ టైం ప్రిపరేషన్ కానీ ఇంటర్వ్యూస్ కానీ లైక్ మెంటర్షిప్ ఇలాంటివన్నిట్లో మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఇదే నేను చెప్తున్నా. నేను చెప్పడం ఏంటంటే నా దగ్గర ఉన్న ట్రైనర్స్, ఇప్పుడు నా దగ్గర మా ఇన్స్టిట్యూట్లో 15 కోర్సెస్ ఉన్నాయి. ఈ 15 కోర్సెస్కి 15 ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. దే ఆర్ హ్యావింగ్ అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ స్కిల్స్ తెలుసు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఇదే వాళ్ళు నేర్పిస్తారు. అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్నాక సాఫ్ట్వేర్ జాబ్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకే, ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, ఓకే, ఎలా మనం మేనేజ్ చేయాలి, ఓకే, ఎలా మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక మనం ఈజీగా మనం వర్క్ చేసుకోగలగాలి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ వీళ్ళు గైడ్ చేస్తారు. గైడ్ చేసిందే కాకుండా రెజ్యూమ్ కూడా బిల్డ్ చేస్తారు. గిట్ హబ్ అని చెప్పాను కదా ఇంతకుముందు, ఈ గిట్ హబ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారు. దీని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ బిల్డింగ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. అండ్ ఏదైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, ఆ ఇంటర్వ్యూలో ఒక 10 questions అడిగారు, ఒక 2 questions ఆన్సర్స్ తెలీదు, మీరు మళ్ళీ మా దగ్గరకు రండి. ఓకే, అంటే కోర్స్ అయిపోయిందంటే ఇంకా అయిపోయింది, మీరు మాతో కాంటాక్ట్లో ఉండరు అనేది ఉండదు. ఓకే, సో మా దగ్గర అల్యూమిని ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ ఇంతకు ముందు జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ జాబ్ తెచ్చుకొని సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి, మీరు ఆ గ్రూప్లో కూడా అడగచ్చు, వాళ్ళు మీకు ఈజీగా ఆన్సర్ చెప్తారు. లేదంటే మమ్మల్ని ట్రైనర్ని అడగండి, మీ దగ్గర ఫోన్ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది, కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకే, మీరు గైడెన్స్ తీసుకోండి. బట్ ఎన్ని హానెస్ట్ ఎఫర్ట్స్ పెట్టినా నిజంగా కరెక్ట్ జాబ్ వస్తుందా ఈ రోజులలో? ఖచ్చితంగా హానెస్ట్గా మీరు చేస్తే, నేను హానెస్ట్గా చెప్పగలను, మినిమం 45 to 2 months లో మీకు జాబ్ వస్తుంది. హానెస్ట్గా 45 days, 45 to 2 months, 45 days or 2 months, 45 days to 60 days. మీరు హానెస్ట్గా day 1 నుంచి కరెక్ట్ ఇన్స్టిట్యూట్లో కరెక్ట్గా నేర్చుకొని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ప్రజెంట్ మనం చూస్తే సాఫ్ట్వేర్ అనేది బాగా ట్రెండింగ్గా కనిపిస్తుంది. లాంగ్ ఇయర్స్ బ్యాక్ ఇంకొక ట్రెండ్ కనిపించింది, ఇప్పుడు ఇంకొకలాగా కనిపిస్తుంది. బట్ ఈ రోజు కన్సిస్టెంట్గా సాఫ్ట్వేర్లోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు నేర్చుకోవాల్సిన టాప్ 5 కోర్సెస్ ఏంటి? టాప్ 5 కోర్సెస్ యాజ్ ఐ టోల్డ్, నంబర్ 1 AI టూల్స్. ఓకే, ఏ కోర్స్ అయినా మీరు నేర్చుకోండి, యాడ్ ఆన్గా AI టూల్స్ అట్లీస్ట్ ఒక 10 to 15 నేర్చుకోండి. అంటే జస్ట్ చాట్ జీపీటీ, జెమినై, కోపైలట్ ఇవి కాదు. ఓకే, నేను చెప్పినట్టు క్లాడ్, కర్సర్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, అట్లీస్ట్ 10 to 15 నేర్చుకోండి. తర్వాత ఒక బేస్ ఉండాలి, ఒక బేస్ టెక్నాలజీ ఉండాలి. ఎలాంటి టెక్నాలజీ? నేను చెప్పినట్టు ఇప్పుడు 5 టెక్నాలజీస్లో ఒక 5 టెక్నాలజీస్ ఏంటంటే అజూర్ డేటా ఇంజనీరింగ్, డేటాబ్రిక్స్ కానీ, స్నోఫ్లేక్ కానీ, లేదంటే AWS డేటా ఇంజనీరింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, AWS డెవాప్స్ కానీ, ఈ 5లో మీరు ఏది నేర్చుకున్నా మీకు ఈజీగా జాబ్ వస్తుంది. అండ్ మీ ఇన్స్టిట్యూట్ గురించి కూడా మనం చూసుకుంటే ఇప్పుడు రాజ్ క్లౌడ్ టెక్నాలజీస్ని మీరు బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి క్యాల్కులేషన్స్, ఎలాంటి ఫార్ములాస్, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్లో ఎన్నో చూస్తూ వచ్చింటారు, ఈరోజు సాఫ్ట్వేర్ ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎగ్జిస్టెన్స్ ఎలా ఉండబోతుందని. సో మీరు ఇది బిల్డ్ చేస్తున్నప్పుడు ఎలా బిల్డ్ చేశారు, మీరు తీసుకొచ్చిన మెయిన్ డెసిషన్స్ ఏంటి, ఏవేవి సక్సెస్ అయ్యాయి? నేను చెప్పినట్లు యాక్చువల్లీ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, సో చాలా మంది నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పాను దీన్ని. ఓకే, చాలా మంది నా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ ఈ ప్రాక్సీ మీద చాలా డబ్బులు ఖర్చు చేసి
ఓకే, వాళ్ళకి జాబ్ రాలేదు, డబ్బులు పోయాయి. ఎందుకంటే జాబ్ జాయిన్ అయ్యారు, మళ్ళీ తీసేస్తారు, అక్కడ టైం వేస్ట్ అయింది, జాబ్ కూడా పోయింది. సో నేను నాకున్న స్కిల్ని నేను ఒకరికి నేర్పించి జాబ్ తెప్పిద్దాం అనుకున్నాను. అలాగే నేను స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసేటప్పుడు నేనేమనుకున్నానంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టార్ట్ చేసి ఓకే నాకున్న ఎక్స్పీరియన్స్ని నా క్యాండిడేట్స్కి నేను పాస్ చేశాను. ఓకే, ఇలా చేయడం వలన నాకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి నేర్పించాను. ఆ స్కిల్స్ని యూస్ చేసుకుని చాలామంది అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్కి జాబ్స్ వచ్చాయి. అంటే ఏంటంటే ఏది అగైన్ ప్రాక్సీ ఆర్ జాబ్ సపోర్ట్ ఇవేవి లేకుండానే ఓకే జస్ట్ 45 days కోర్స్ జాయిన్ అయ్యి టెక్నికల్ గా వీక్ గా ఉండి కూడా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు జాబ్ లోకి వెళ్ళి సక్సెస్ఫుల్ గా ఈ రోజు లైఫ్ లీడ్ చేస్తున్నారు. yes కరెక్ట్. ఎనీ ఎగ్జాంపుల్స్ అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక అబ్బాయి యాక్చువల్లీ బీకామ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేశాడు. బీకామ్ ఇన్ డిస్టెన్స్ ఓకే, అది కూడా అరౌండ్ 6 years కంప్లీట్ చేశాడు. 3 years కంప్లీట్ చేయాల్సిన బీకామ్ 6 years కంప్లీట్ చేశాడు. తర్వాత రాదు ఇంకా అసలు మైండ్ లో కూడా ఉండదు. ఓకే, యాక్చువల్లీ తన బ్రదర్ నా ఫ్రెండ్. ఓకే, సో తను హీ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ, ఊర్లో ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు, మామూలు నార్మల్ స్మాల్ టౌన్లో ఓకే ఆర్ పల్లెలో చేస్తున్నాడు. సో వీడికి ఏదన్నా ఉంటే ట్రై చేయి చూడు ఏమన్నా అవుతుందేమో అని నేను నా కోర్స్లో జాయిన్ అయ్యాడు. యాక్చువల్లీ ఇది ఒక 3 years బ్యాక్. ఓకే, సో ఇన్ఫర్మేటికల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి నేర్చుకున్నాడు బాగా యాక్చువల్లీ. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళకంటే ఈ అబ్బాయి ఫోకస్ ఎక్కువ చేశాడు. ఎందుకంటే హీఈస్ హ్యావింగ్ దట్ ఫియర్, నేను నేర్చుకోవాలి, నాకు ఏదో ఒకటి కావాలని నేర్చుకొని. ఓకే, నేను రెజ్యూమ్ ఇచ్చాను యాక్చువల్లీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రెజ్యూమ్ అన్నీ ఇచ్చాను. ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ అయితే రాలేదు, 5th ఇంటర్వ్యూలో కూడా జాబ్ రాలేదు, 10th ఇంటర్వ్యూ వరకు ట్రై చేశాడు. అరౌండ్ 10th or 11th ఇంటర్వ్యూలో తను ప్లేస్ అయ్యాడు యాక్చువల్లీ సక్సెస్ఫుల్గా. హీఈస్ వర్కింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 2.5 to 3 years. ఓకే, ఇంకొక అమ్మాయి ఉంది, షీఈ్ మై ఫ్రెండ్. నేను 2008 MCA పాస్డ్ అవుట్, తను కూడా 2008 మేబీ ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్. ఓకే, షీ వాజ్ యాక్చువల్లీ షీ ఇస్ అ హౌస్ వైఫ్, షీ ఈజ్ హ్యావింగ్ కిడ్ ఆల్సో. ఇప్పుడు తన కిడ్ ఆల్మోస్ట్ 10 years. ఓకే, తన కిడ్ తన అన్నీ చేసుకోగలదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏమైనా కెరీర్ రీస్టార్ట్ చేయొచ్చా అని ఓకే తెలుసు కాబట్టి నాకు ఫోన్ చేసింది. సరే జాయిన్ అవ్వచ్చు, ట్రై చేయని చెప్పాను. తను ట్రై చేసింది, షీ గాట్ యాక్చువల్లీ వెరీ గుడ్ ప్యాకేజ్. విత్ ఇన్ 2 to 3 months తనకు జాబ్ వచ్చింది. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి యాక్చువల్లీ ఫ్రెషర్. ఓకే, బట్ హీ ఈజ్ హైలీ టాలెంటెడ్. ఓకే, కానీ తనకి ఎందుకో జాబ్ రాలేదు. ఓకే, హీ ఆల్మోస్ట్ క్రాక్డ్ 6 offers, అంటే 6 కంపెనీస్లో ఆఫర్ వచ్చింది. ఫ్రెషర్ యాక్చువల్లీ. బట్ నేను ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడే నాకు తెలిసింది తను చాలా టాలెంటెడ్ అని. సో వీ గివెన్ కరెక్ట్ గైడెన్స్ టు హిమ్. ఇలా ఐ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యాక్చువల్లీ. సో ఈ రోజు మార్కెట్లో చూసుకుంటే కన్ఫ్యూజన్ కానీ, ఫియర్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ ప్రెషర్ ఎక్కువైపోయి చాలామంది స్ట్రెస్ అవుతున్నారు. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆడియన్స్కి ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ ఫియర్ వదిలేయండి. నాకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంది, కెరియర్ గ్యాప్ ఉంది, నేను హౌస్ వైఫ్, లేదంటే నేను లేడీ. ఓకే, సో నేను చేయలేను, సాఫ్ట్వేర్ జాబ్ చేయలేను, ఒకవేళ వెళ్తే నేను సర్వైవ్ అవ్వగలనా లేదా, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టండి. ఒక స్కిల్ తీసుకోండి, స్కిల్ తీసుకొని హానెస్ట్గా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఆ స్కిల్ మీద 2-3 స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేకి ట్రై చేయండి. ఇంతకు ముందు అయితే కష్టం, కానీ ఇప్పుడు చాలా ఈజీ బిల్డ్ చేయడం ఏఐ టూల్స్ని యూజ్ చేసి. ప్లస్ వీటితో పాటు యాడ్ ఆన్గా కొన్ని ఏఐ టూల్స్ నేర్చుకోండి. నేర్చుకొని పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా హానెస్ట్గా నేర్చుకొని మీ రెజ్యూమ్ కనుక పెడితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే కన్ఫ్యూజన్స్, ఫియర్స్ వదిలేయండి. వదిలేసి కాన్ఫిడెంట్గా ఉండండి. కాన్ఫిడెంట్గా ఉండి మంచి కోర్స్ జాయిన్ అయ్యి హానెస్ట్గా నేర్చుకోండి. నేర్చుకొని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. బిల్డ్ చేసి రెజ్యూమ్ తీసుకోండి. తీసుకొని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేయండి. నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ రావాలి, ఎంఎన్సీలోనే జాబ్ రావాలి, 10 lakhs ప్యాకేజ్ రావాలని అనుకోకండి. ఫస్ట్ మనకి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలి. అది స్టార్టప్ కంపెనీ అయినా, మిడ్ లెవెల్ కంపెనీ అయినా, సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా మీరు చూడకండి. ఎంట్రీ కావాలి మనకి. ఫస్ట్ ఎంట్రీ కావాలంటే మీరు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిందే. నాకు బెంగళూరు లొకేషనే కావాలి, హైదరాబాద్ లొకేషనే కావాలి, ఇలా కాకుండా మీరు ఒకవేళ ట్రావెల్ చేయగలిగితే ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా వెళ్ళి అట్లీస్ట్ ఒక 1 or 2 years చేసి రండి. మీరు ఒక 1 or 2 years చేశారనుకోండి, మీకు నచ్చిన కంపెనీలో జాయిన్ అవ్వచ్చు, మీకు నచ్చిన లొకేషన్లో మీరు ఉండొచ్చు. ఇప్పుడు ఎలాగో హైబ్రిడ్ ఉంది, హైబ్రిడ్ మోడల్ ఉంది, అంటే 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ఓకే, కొన్ని పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే భయాలు, మీకున్న కన్ఫ్యూజన్స్ అన్నీ వదిలేసి హానెస్ట్గా ట్రై చేయండి. చేస్తే మీ ఖచ్చితంగా మీ లైఫ్లో సాఫ్ట్వేర్ జాబ్ అనేది మీరు తెచ్చుకోగలరు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. యా థ్యాంక్ యూ అండి. యా